మైనార్టీ కన్వీనర్ గా మొట్టమొదటిసారిగా బైడపల్లి మండలంలో తీర్థం భాష అనే ఒక వ్యక్తి తీర్థం నుండి బైడపల్లి పోయి అక్కడ నాకు అన్ని పార్టీలు సహకరించి నా పైన ఒక ద్వేషంగా కానీ ఒక మాట కానీ ఒక సంఘటన కానీ ఏమి జరగకుండా 12 సంవత్సరాలు నాకు సహకరించినటువంటి ఈ టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనిపైన నేను ఒక మామూలు సాధారణమైనటువంటి కార్యకర్తగా పనిచేస్తానంటూ మీకందరికి ఈ గంగమ్మ సమక్షంలో అందరి సమక్షంలో చాలా ధన్యవాదాలు. ఈరోజు తీర్థం గ్రామ పంచాయతీలో 1116 తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావాలా, అమరన్న ఎమ్మెల్యేగా గెలవాలా అని ఒక ముస్లిం మైనారిటీ నాయకుడు, అందులోనూ మైనారిటీ నాయకుడు సుబ్బన్నగౌడ ఒక విషయం మర్చిపోయినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు బైరెడ్డిపల్లి మండలం. అంటే కోరుకున్నారంటే గత ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో కూడా మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలా. ఆ వ్యతిరేకత ఏమిందని కూడా ఈ తీర్థం గ్రామ పంచాయతీలో మన ఎన్నికల్లో మీరు ఇచ్చిన మెజార్టీని. ఎందుకంటే గతంలో ఒకసారి మనము దెబ్బతిన్నది కాదు, ఆ రోజు కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఆదరించినారు. కానీ ఆ రోజు అధికార బలంతో గెలిచిన అభ్యర్థిని ఓడిన అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగిందని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉంటా. ఏది ఏమైనా ఈరోజు మీరందరూ కూడా మా మీద ఎంతో బాధ్యత పెట్టినారు. ఖచ్చితంగా ఆ బాధ్యతల్ని నెరవేర్చే దిశగా కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఈ గ్రామ పంచాయతీలో కావచ్చు, మండలంలో కావచ్చు, ఎక్కడైతే అవినీతి జరిగింది కూడా దాన్ని కూడా ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ అంటే ప్రజల ముందు కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో కూడా ఖచ్చితంగా చేస్తాం. అది కూడా ఎందుకంటే ప్రజలు కూడా తెలాలి కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎంకుదురుకు సంబంధించి మా గ్రామస్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒక శుభవార్త ఎవరంటే బైరెడ్డిపల్లి మండలంలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి రోడ్డు ఏదైనా స్టార్ట్ అయితే కూడా ఆ గ్రామానికి రోడ్డు స్టార్ట్ చేస్తాం. అది కూడా తొందరలోనే కూడా ఎందుకంటే నిన్ననే అన్న కూడా మాట్లాడడం చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ రోడ్డు ఫస్ట్ ప్రయారిటీ మాకు ఆ రోడ్డు ఏమని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే కైగల్ నుంచి రామసముద్రం మన మునిపల్లి వరకు ఆ రోడ్ని కూడా కంప్లీట్ చేసి మిగిలిన రోడ్లు కూడా తొందరగా కూడా అది ఫస్ట్ అది కూడా చేస్తాం. ఇంకో విషయం పెద్ద జిల్లాలకు కూడా మనకు రోడ్డు పెండింగ్ ఉంది, అది కూడా అన్ని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. మొట్టమొదటి అవన్నీ కంప్లీట్ చేస్తాము. ఇకపోతే సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం దశల వారు కూడా అమలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకుందాం మీ అందరి సహకారంతో. అదేవిధంగా ఈ కైగల్ గ్రామ పంచాయతీ ఈ తీర్థం గ్రామ పంచాయతీ సంబంధించి నిన్న కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా మా అమరన్న గారి ఆఫీస్ కాడికి రావడం జరిగింది. తొందరలో కూడా మనం ఏదైతే రిజర్వాయర్ పెండింగ్ ఉందో అది కూడా స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.